ఓకే. హాయ్ అండి అందరికి. నేను మీ డేవిడ్. మీరు చూస్తున్నారు డేవిడ్ డ్రై క్లీనర్స్. సో ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఐరన్ బాక్స్‌ని మన ఇంట్లోనే ఎలా రిపేర్ చేసుకోవాలన్నది మీకు సింపుల్ పద్ధతిలో అయితే నేను చెప్తాను ఈరోజు. చూడండి మనకి ఐరన్ బాక్స్ వచ్చేసి మేజర్‌గా ఫస్ట్ కంప్లెయింట్ వచ్చేసి హీట్ రాకపోతే ఫిల్మెంట్ కంప్లెయింట్ ఉంటది. మీకు పవర్ వచ్చినా సరే హీట్ రావట్లేదంటే ఫిల్మెంట్ కంప్లెయింట్ ఉంటది. రెండోది వచ్చేసి మనం ప్లగ్ పెట్టుకునే హోల్డర్ ఉంది కదండీ ఇక్కడ. చూసారు కదా! ఇప్పుడు నేను బోల్ట్లు ఇప్పాను అక్కడ. అది కంప్లెయింట్ అయితే ఉంటది. మూడోది వచ్చేసి మనకి ప్లగ్ కంప్లెయింట్ అయితే ఉంటది. ప్లగ్ ఏమన్నా తేడా వచ్చినా గానీ మనకి హీట్ అనేది రావడం, రాకపోవడం అనేది జరుగుతుంటది. మనకి దీనికొచ్చేసి మనకిప్పుడు పవర్ వస్తుంది గానీ హీట్ అయితే రావట్లేదు. సో, మనం దీని కంప్లెయింట్ ఏంటన్నది మీకు చూపిస్తాను ఈరోజు. దీనికి మేజర్‌గా అయితే ఫిల్మెంట్ కంప్లెయింట్‌లు ఎక్కువ వస్తుంటాయి. ఫస్ట్ మనం ఈ హోల్డర్ దగ్గర 2 బోల్ట్స్ ఇప్పుకోవాలి. తర్వాత ఈ పెద్దవి 3 ఉన్నాయి కదండీ! ఆ 3 ఇప్పుకోవాలి. ఈ 3 ఇప్పేసుకున్నామంటే ఇయి సింపుల్‌గానే వచ్చేస్తాయి. మనకి దీనికి కావాల్సిన టూల్స్ గూడా ఎక్కువ అవసరం లేదు. ఒక పట్టకర్ర, ఒక స్క్రూ డ్రైవర్ ఉంటే సరిపోతుంది. దీన్ని ఓపెన్ చేయడానికైతే. చూడండి 3 ఓపెన్ చేసిన వెంటనే ఎంత సింపుల్‌గా అయితే మనకు ఓపెన్ అయిపోయిందో. ఈ చిన్నవి ఫస్ట్ అనేది ఓపెన్ చేసేసుకోవడం మనకు సింపుల్‌గా అయితే వచ్చేస్తది. చూడండి అంతే వచ్చేసింది. మనకి చూడండి ఫిలమెంట్ అనేది ఎంత అలా ఖరాబ్ అయితే అయిపోయిందో. దీనివల్ల మనకి హీట్ అనేది రావట్లేదు. తర్వాత మనకి హోల్డర్ అనేది కూడా బాగానే ఉందండి. ఇది మాత్రం లూజ్‌గా అయితే లేదు. ఇది ఎలా లూజ్‌గా అవ్వకుండా ఉండాలన్నది కూడా చెప్తాను మీకు. చూడండి మనకు ఫిలమెంట్ అయితే మొత్తం ఖరాబ్ అయితే అయిపోయింది. ఇక్కడ 2 బోల్ట్స్ అయితే ఉన్నాయి కదా! ఈ 2 బోల్ట్స్ అయితే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 బోల్ట్స్ అయితే మనం ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే మనకు ఫిలమెంట్ అనేది బయటకొచ్చేస్తది. చూడండి ఇలా లూజ్ చేసుకొని జస్ట్ దీన్నైతే తీసేసుకుంటే వచ్చేస్తది. మనకి సెకండ్ ఏంటంటే చూడండి ఓపెన్ అయితే చేశాను. మనకి మొబైల్ హోల్డ్ చేసి ఇది క్లిప్ అయితే మాత్రం ఇది బాగానే ఉంది. ఇదైతే మాత్రం మొత్తం ఖరాబ్ అయితే అయిపోయింది చూడండి. మొత్తం ఫుల్ బ్లాకీ డస్టీ అయితే అయిపోయింది. ఇది మనకి తీసేసి పక్కన పెట్టేసుకోవడమే. నెక్స్ట్ వచ్చేసి మీకీ ఈ ఫిలమెంట్ అన్నది మీకు చూపిస్తాను. ఏ ఫిలమెంట్ అయితే వాడుతున్నాం అన్నది. ఇది చూడండి. డీలక్స్ ఐరన్ బాక్స్ దండి ఇది ఫిలమెంట్. లాండ్రీ ఐరన్. చూడండి ఇంకోటి మీకు చూపిస్తాను. ఇవి వచ్చేసి కొంచెం కాస్ట్ అయితే ఎక్కువండి. ఒక్కోటి 400 ఉంటదిది. 400, 450 అలా ఉంటది. మనమైతే ఇప్పుడు ఇదైతే యూజ్ చేస్తాం. ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ స్పేర్ పెట్టుకొని ఉండాలి. సో, మనకి ఇందులో అయితే ఏ కంప్లెయింట్ ఏమి లేదు. బాగానే ఉంది. తర్వాత ఏంటంటే మనకి లైట్‌గా ఇలా ఊగినట్టుగా గట్టా అనిపిస్తే గనక మనకి బ్యాక్ సైడ్ నుంచి కొంచెం టైట్ అయితే ఏసుకోండి. బావుంటది. సో, మనకిలా డస్ట్ అనేది మొత్తం అయితే క్లియర్ చేసుకోండి. క్లియర్ చేసుకుంటే మనకి హీట్ అనేది బావుంటుంది. రెండోదేంటంటే ఫుల్‌గా మీరు వాష్ చేసుకొని చిన్న పేపర్ కొట్టుకున్నా పర్వాలేదండి బావుంటది. కాకపోతే మొత్తం అంతా డ్రై అయిపోయిన తర్వాత మనం బిగించుకోవాలి. వాటర్ వాష్ చేసామంటే. ఈ కింద అనేది ఉంది కదండీ! ఇది కన్ఫర్మ్‌గా పెట్టుకోండి. ఇదేంటంటే మనకి హోల్డర్ అనేది మనం అందులో ఇన్సర్ట్ చేసినప్పుడు కింద దిమ్మకైతే తగలకుండా ఉంటది. దానివల్ల అయితే మనకు కరెంట్ అనేది పాస్ అవ్వకుండా ఉంటదండి. దానివల్ల కిందది ఉపయోగపడుతది. మీరు ఇలాగ చిన్నది ఇలా టైట్ యేసుకున్నారనుకోండి లోపల బోల్డులుంటాయి. చిన్నది టైట్ యేసుకుంటే మీకు టైట్‌గా ఉంటది. అప్పుడు ఊగకుండా ఉంటది. బావుంటది. దానివల్ల ఊగకుండా ఉండడం వల్ల ఏంటంటే మనకి బోల్ట్స్ అనేది గట్టా తుప్పట్టేసినాయి అనుకోండి తీసుకోవడానికి చాలా ఇబ్బందయితే అవుతది. సో, మనకి అయితే కంప్లెయింట్ ఏమి లేదు. మీకిప్పుడు ఫిలమెంట్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి మన ఫిలమెంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇంకోటేంటంటే ఐరన్ బాక్స్ యూజ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దీన్నైతే చెప్పులు వాడే యూజ్ చేయాలి. ఎందుకంటే కరెంటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీనికి. చెప్పులు మాత్రం కన్ఫర్మ్‌గా చెప్పులేసుకొనే దీన్ని యూజ్ చేయండి ఐరన్ బాక్స్‌ని చేసేటప్పుడు. ఇలాంటి ప్లాస్టిక్ స్టిక్కర్స్ గట్టా ఏమన్నా ఉంటే తీసేయండి. ఇలా ప్లాస్టిక్ స్టిక్కర్స్ ఏమన్నా ఉన్నా దీనికి అంటే కంపెనీ బ్రాండ్స్ ఏస్తారు కదండీ! అది ఏమన్నా ఉంటే గనక వీటిలిని రిమూవ్ చేసేయండి. స్టిక్కర్స్ అనేవి. తర్వాత ఇప్పుడేంటంటే మనం పిన్ అనేది తీసుకొని జస్ట్ దీన్ని చూడండి 2 హోల్స్ ఉన్నాయి గదా! సేమ్ దాంట్లో మనం దాన్ని ఇన్సర్ట్ చేసి బోల్ట్‌లనేది బిగిస్తే సరిపోతుంది. చూపిస్తాను అది గూడా. ఇదిగోండి దీన్ననేది ఫస్ట్ ఇలా పైకి లేపుకోండి ఈ 2.
చాలా సింపుల్గా అయితే ఉంటుంది. దీన్ని జస్ట్ ఇందులో మనకి ఏ విధంగా సెట్ అవుతుందన్న చూసుకోండి. చూసుకొని ఆ విధంగా దాన్ని అందులో ఇన్సర్ట్ చేసుకొని మన బోల్ట్లు అనేది బిగించుకుంటే సరిపోతుంది. అంతే అండి, మన కొత్త ఫిల్మెంట్ అయితే దీనికి సెట్ చేస్తాం. దీన్ని కూడా లైట్ గానే టైట్ అయితే వేసుకోండి, ఫుల్ టైట్ అవసరం లేదు. అంతే అండి, అలా లైట్ గా టైట్ వేస్తే సరిపోద్ది. అంతే, మన ఫిల్మెంట్ అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే బిగించడం కూడా ఎలాగో చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇలా ఉంది కదా, జస్ట్ దీన్ని ఇలా కిందకి ప్రెస్ చేస్తే మీకు రెడీ అయిపోద్ది. అంతే అండి, రెడీ అయిపోయింది మన ఫిల్మెంట్ అయితే, కొత్త ఫిల్మెంట్. ఇప్పుడు జస్ట్ దీన్ని ఇలాగ ఇందులో ఇన్సర్ట్ చేసుకుంటే అంతే, మన ఫిల్మెంట్ చేంజింగ్ అయితే అయిపోయింది. దీని మీద అయితే మనం మన పైన ఉన్న దాన్ని అయితే దాని మీద పెట్టేసి మనం మళ్ళీ సేమ్ ఎలాగా బోల్ట్లు అయితే ఉన్నాయి సేమ్ అలా బిగించేసుకుంటే సరిపోద్ది. బోల్ట్లు కూడా ఎలా బిగించాలన్నది కూడా చెప్తాను. మొత్తం మీరు ఐరన్ బాక్స్ అయితే మాత్రం మొత్తం క్లీన్ అయితే చేసుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే దీనికి మనకు వచ్చేది కింద ఇత్తడిది అయితే వస్తుంది, సెంటర్ లో ఫిల్మెంట్ ఉంటుంది, దానిపైన ఏమో అట్ట ముక్క లాంటిది ఉంటుంది వైట్ది. అది ఏంటంటే మనకి హీట్ రాకుండా చూసుకుంటూ చూపిస్తున్నాను మీకు, చూడండి. దానిపైన ఏంటంటే ఐరన్ అయితే ఉంటుంది. ఇదేంటి, అది పైకి మనకి హీట్ రాకుండా తర్వాత షాక్ కొట్టకుండా మనకి ప్రొటెక్ట్ అయితే చేస్తుంది ఇది. సో బిగించేటప్పుడు కూడా జస్ట్ దాన్ని ఇలా పైకి లేపితే లోపలికి అయితే ఇన్సర్ట్ అయితే అయిపోతుంది. ఈ బోల్ట్లు అనేది కరెక్ట్ గా సెంటర్ లో అయితే చూసుకోండి, కొంచెం గ్యాప్ అయితే ఉంటది. కరెక్ట్ గా బోల్ట్లు అనేది కరెక్ట్ గా సెంటర్ లో ఇన్సర్ట్ అయ్యేలా చూసుకోండి బిగించేటప్పుడు. అది మాత్రం, ఎందుకంటే పవర్ అనేది మనకి పైకి గట్రా సప్లై అవ్వకుండా గట్రా ఉంటుంది, మనకు షాక్ కొట్టకుండా. తర్వాత చిన్నది హోల్డర్ ప్లగ్ హోల్డర్ దాని దగ్గర ఆ బోల్ట్లు అయితే బిగించేసుకోండి. తర్వాత ఏమో ఈ పెద్ద బోల్ట్లు అయితే కూడా బిగించేసుకోండి. ఏంటంటే టైట్ వేసేటప్పుడు కూడా కొంచెం తక్కువగానే టైట్ అయితే వేయాలి పెద్ద బోల్ట్లు, ఎందుకంటే మనకి ఇత్తడిది నుంచి జాయింట్ అనేది వస్తుంది పైకి మరలో. అది మీరు గట్టిగా అయితే చేశారనుకోండి, అవి వదిలేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవి వదిలేస్తే మళ్ళీ మనకు చాలా ఇబ్బంది అయితే అయిపోతుంది. బిగించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, లైట్ గా టైట్ వేసుకుంటే సరిపోతుంది మనకి. చూడండి, నేను ఈ విధంగా టైట్ వేస్తున్నాను. సో మనకి దీనికి నెక్స్ట్ కంప్లీట్ ఏంటంటే మనకి ప్లగ్ లోని కూడా మనకి ఇండికేటర్ లైట్ అనేది ఉంటుంది, రెడ్ లైట్. అదైతే మనకి కాలిపోయింది. పవర్ అయితే ప్లగ్ అయితే పోలేదు, కానీ ఆ ఇండికేటర్ ఇచ్చి లైట్ అయితే పోయింది. మీకు అది కూడా చూపిస్తాను. ఇది ఏంటంటే మనం ఇంటి దగ్గర వాడేదండి, షాప్ లో ఇంకోటి ఉంటుంది, ఇది మనం ఇంటి దగ్గర వాడేది. ఇది దానికి ఏంటంటే షాప్ లో దానికి హీట్ అడ్జస్ట్మెంట్ చేసుకుని కూడా ఉంటుంది, దానికి కూడా ఒక వీడియో చేసి చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ అయితే చేయండి, మన కామెంట్ చేయండి, మన ఛానల్ అయితే త్వరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో నన్ను ఇంకా సపోర్ట్ చేయండి. సో చూసారు కదా, జస్ట్ ఇలాగ మనం చిన్నది ఇలా లైట్ గా అనేది మనకి టైట్ చేసుకుంటే సరిపోతుంది, హెవీ టైట్ అయితే అవసరం లేదు దీనికి. సో చూసారు కదా, అలా లైట్ గా అయితే టైట్ చేసుకుంటే సరిపోతుంది. అంతే మనది ఫిల్మెంట్ చేంజింగ్ అయితే అయిపోయింది ఇక్కడతో. ఇప్పుడు వచ్చేసి మనకు పవర్ సప్లై అయితే ఇస్తున్నాను, చూడండి. మన పవర్ సప్లై అయితే ఇచ్చాను. మనకు స్విచ్ ఆన్ చేసినా కానీ ఈ లైట్ అనేది రెడ్ లైట్ అనేది ఇండికేటర్ ఇచ్చేది, ఇది మన పవర్ వస్తుందా రావట్లేదు అనేది మనకి. ఇది అయితే కంప్లైంట్ అయితే ఉంది, దానివల్ల మీకు ప్లగ్ అనేది చేంజ్ చేసి చూపిస్తాను. సో మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ప్లగ్ అయితే చేంజ్ చేస్తాను, చూడండి. ఇప్పుడైతే పవర్ అయితే ఆన్ చేస్తున్నాను, మీకు క్లియర్ గా కనిపిస్తుంది. సో చూసారు కదా, పవర్ అయితే వస్తుంది. మనకి హీట్ కూడా ఎంత ఉందో చూపిస్తాను. సో మన కామెంట్ అయితే చేయండి వీడియో ఎలా ఉన్నది అన్నది. చూడండి, హీట్ అయితే వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డేవిడ్ డ్రై క్లీనర్స్.